కని విరుగని ఎరుగని విషాదం కేరళలో చోటు చేసుకున్న అవసరం మనకు తెలిసిందే. ఈ విషాదం నుంచి కేరళ అయితే ఇంకా కోలుకోలేదు. మరుభూమిలా మారిన తమ సొంత భూమి నుంచి బయటికి తీస్తున్న ఆప్తుల పార్థివ దేహాలను చూసిన బంధువులు, స్నేహితులు ఆక్రందనతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతున్న పరిస్థితి మనకి వాయినాడ్ నుంచి అందుతున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో 7తో మొదలైన మృతుల సంఖ్య 300 దాటిన పరిస్థితి, అలాగే ఇంకా గల్లంతైన వారి సంఖ్య ఎంత ఉంటుంది అనేది కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? విలయ నాడుగా మారిన వయనాడులో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 300కు పైగా దాటింది. దాదాపు 210 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో చలియార్ నది 40 కిలోమీటర్ల స్ట్రెచ్లో పెద్ద ఎత్తున పోలీసులను, గజ ఈతగాళ్లను దింపి అక్కడ తేలియాడుతున్నటువంటి మృతదేహాలు రివర్ బ్యాంక్స్ కనుక వస్తే వాటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున చూరల్మల, అలాగే మొండక్కై లాంటి మొత్తం 6 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. సో ఈ కొండ చర్యలు విరిగిపడడంతో పూర్తిగా ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. అదే సమయంలో భారీ వర్షం, వరద రావడంతో ఆ వరదలో కొట్టుకుపోయి చలియార్ నదిలోకి చాలామంది కొట్టుకుపోయి గల్లంతయ్యారు. సో వారందరినీ కూడా వెతికి పట్టుకునేటువంటి పనిలో ఉన్నారు. ప్రస్తుతానికైతే 300కు పైగా మృతుల సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి ప్రమాదం మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల, రెవెన్యూ యంత్రాంగంతో పాటు కేంద్ర ప్రభుత్వము ప్రధానంగా ఇటు నేవీని, కోస్ట్ గార్డును, ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దింపి ముమ్మరంగా సహాయక చర్యలన్నింటినీ కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. అలాగే ఈ కొండ చర్యల కింద ఇంకెవరైనా సజీవంగా ఉన్నారనేది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి శునకాలను కూడా ఉపయోగిస్తున్నారు. దాదాపు 10-20 శునకాలను తీసుకొచ్చి ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ ప్రాంతంలో శునకాలతో, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సహాయక చర్యలకు సంబంధించి పూర్తి కావడానికి మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఈ బౌల్డర్స్ కానీ, అలాగే ఈ మట్టి దిబ్బలన్నీ క్లియర్ చేస్తే తప్ప ఎంతమంది చనిపోయారు, ఎంత మేర నష్టం జరిగిందనేది మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిన్న వయనాడుకు చేరుకున్నారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ కూడా అక్కడే ఉన్నారు. సో వారిద్దరూ వయనాడులో పర్యటిస్తున్నారు. ఈరోజు చూరల్మల అనేటువంటి ప్రాంతంలో రాహుల్ గాంధీ సందర్శించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడికి వారికి అవసరమైనటువంటి సహాయ చర్యలన్నిటిని కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ మొత్తం విపత్తును జాతీయ విపత్తుగా కూడా పరిగణించాలని ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇది ప్రస్తుతానికి ఈ అంశంపైన రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే కేరళకు తాము ముందస్తుగానే హెచ్చరిక పంపించాము, ఇక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కానీ కేరళ సీఎం మాత్రం మాకు అలాంటి హెచ్చరికలు అందలేదు. సో మొత్తానికి ఇటు బీజేపీ, అటు సిపిఎం మధ్యలో విమర్శల వాన మాత్రం కురుస్తుంది. ఓకే వెంకటేష్, సో మొత్తానికి ముండక్కాయ్, అలాగే చూరల్మల, అత్తమల, సూల్బూజా ఇలాంటి గ్రామాల్లో ఇప్పటిదాకా మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 300 దాటేసిన పరిస్థితి. ఇంకా 200 మందికి పైగా గల్లంతైనట్టుగా, వాళ్ళ జాడ ఇంకా తెలియనట్టుగా కూడా అందుతున్న అప్డేట్ మాత్రం తెలుస్తోంది. అయితే ఇక సైన్యం, మన భారత సైన్యం అలా కావచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్, అలాగే కోస్ట్ గార్డ్, పోలీసులు, స్థానిక యంత్రాంగం కూడా మొత్తం గాలింపు, అలాగే సహాయ చర్యల్లో అయితే నిమగ్నమైనట్టుగా మనకు అందుతున్న అప్డేట్ ద్వారా తెలుస్తోంది.